టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. అనంత పద్మనాభ చతుర్దశి గురించి మనం చెప్పుకుందాం. మనకి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మనకి తిరుపతి మొట్టమొదట పేరున్నటువంటి క్షేత్రం, డబ్బు అధికంగా ఉన్నటువంటి క్షేత్రం. సహజంగా కొండలన్నీ కూడా బ్రహ్మాండంగా తయారవడం వల్ల అద్భుతంగా మనకి చాలా పెద్ద క్షేత్రం, స్వయంభూగా మనం చాలా గౌరవిస్తాం. దాని తర్వాత మళ్ళీ అంటూ వస్తే అది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అది దాని నిండా ఈ మధ్యన వార్తల్లో మనం చూసాం, సర్పబంధాలతో ఒక గదిలో అనంతమైనటువంటి సంపదన దాగి ఉందని, ఆ తలుపును పడగొడితే మొత్తం వైకుంఠం అంతా కూడా కదిలిపోద్ది, కలియుగాంతమైపోతుంది, సముద్రాలు నీళ్ళన్నీ వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా కూడా కల్లోలమైపోతుంది, సముద్రం లోనకు వచ్చేస్తుంది. ఇలా రకరకాల కథనలు మనం వింటూ వచ్చాం. ఏదేమైనప్పటికీ కూడా ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ దేవుడిగా అనంత పద్మనాభ స్వామి ఆయన కీర్తి తెచ్చుకున్నాడు. బోళ్ళంత డబ్బు, బోళ్ళంత మంది రాజులు ఇచ్చినటువంటి సంపద. మరి అటువంటిది ఆ చతుర్దశి, అనంత పద్మనాభ చతుర్దశి అనేటటువంటిది మనకి ఈ యొక్క మనకి శుక్లపక్ష, భాద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున వచ్చింది. తెల్లవారితే పౌర్ణిమ, ఆ తర్వాత చంద్రగ్రహణం పట్టబోతుంది. అందువలన 6వ తేదీన మనకు ఆ చతుర్దశి రోజున అందరూ కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతం అని ఉంటుంది. ఆ వ్రత నియమాలకి తలంటు స్నానం చేసుకొని జాగ్రత్తగా మీరు పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసినప్పుడు మీరంతా కూడా తలంటు స్నానం చేసుకొని నిద్రలేచి, ఆ తలంటు స్నానంతో మీరు మంచి వస్త్రాలను ధరించుకొని, తర్వాత ముందుగానే శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని ఒక తెల్లని గుడ్డ వేసి, చక్కగా బియ్యం అన్నీ వేసి, అక్కడ ఒక రాగి చెంబు కలశం పెట్టి దాంట్లో సగం నీళ్ళు కానీ బియ్యం కానీ పోసి, మామిడాకులతో లేదా తమలపాకులు 5 పెట్టి, కొబ్బరికాయ టెంకాయని అక్కడ పెట్టి, దాని మీద ఎర్రని గుడ్డ కానీ పచ్చని గుడ్డ కానీ ఆకుపచ్చని గుడ్డ కానీ కలశం కింద పెట్టి గుడ్డని వస్త్రాన్ని మీరు చక్కగా ఈ యొక్క పసుపు వినాయకుడిని, గౌరమ్మని తయారు చేసుకొని ముందుగా ఇవి అనంత పద్మనాభ స్వామి వ్రతం పటం దొరుకుతుంది. ఆ స్వామివారి యొక్క విష్ణుమూర్తి ఆయన కాబట్టి ఏ విష్ణుమూర్తి ఫోటో పెట్టినా సరిపోతుంది. దానికి చక్కగా మీరు అష్టదిక్పాలకుల్ని, పంచలోక పాలకుల్ని, ఆ తర్వాత నవగ్రహాలని మనం దండం పెట్టుకుని, ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కనుక మనం అనంత పద్మనాభ చతుర్దశి రోజున కనుక నోచుకున్నట్లయితే కటిక దరిద్రుడు కూడా మీకు ధనవంతుడు అవుతాడని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వ్యాపారాల్లో లాసులు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారంలో బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు. ఆ తర్వాత అత్యంత కాస్ట్లీ దేవుడు కాబట్టి అత్యంత కాస్ట్లీగా మీ రాయల్టీ అనేటటువంటిది మీకు వస్తుంది. చూడండి, చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా బెగ్గర్స్ లాగా బిహేవ్ చేస్తారనమాట. శాడిస్టుల్లాగా, పిసనారి విధవల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా డిగ్నిఫైడ్గా రాయల్టీ ఉండాలి, దాన ధర్మాల్లో బ్రహ్మాండంగా ఇచ్చిపడేస్తూ ఉండాలి, 6 లెవెల్లో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతానికి అష్టోత్తర శతనామ మంత్రాలతో, పూజా పుష్పాలతో మీరంతా కూడా పూజించిన తర్వాత వ్రతానికి తోరణం కట్టుకొని చేతికి, మరి ఆ తర్వాత సాయంత్రం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసుకోవాలి. మీరు దేవాలయంకి వెళ్తే వెళ్ళండి, అది వేరే ఇష్టం, మీ ఇష్టం. ఈ రకంగా మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు వస్తాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు వస్తాయి. ఐప్యాడ్లు, సెల్ ఫోన్లు, ఐఫోన్లు కొనివ్వట్లేదని బాధపడేటటువంటి స్టూడెంట్స్కి మీ తల్లిదండ్రులంతా కూడా ఆ ఫోన్లన్నీ కూడా కొనివ్వడం జరుగుతుంది. అండ్ లవ్లో మేము ఫెయిల్ అయిపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మీ లవ్ మ్యారేజ్లు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వ్రతం చేసినప్పుడు కుక్క పిల్లలను ఒళ్ళో పెట్టుకొని, లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నాం కాబట్టి పక్కన డూప్లికేట్ హస్బెండ్ని పెట్టుకొని ఇలాంటివన్నీ చేయొద్దు. చక్కగా మీరు సింగిల్గా చేసుకునేటటువంటి వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ చేసుకుంటే మంచిది. లేకపోతే టవల్ వేసుకొని చక్కగా మీరు ఒక్కళ్ళే చేసుకోండి. మీరు బ్రహ్మాండంగా భర్త ఊర్లో లేకపోతే కనుక, లేదా బ్యాచిలర్స్ మామూలుగా విడిగా ఒక్కళ్ళే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు సకల కష్టాల నుంచి మీరు తీరిపోయి, సకల కోరికలు మీకు తీరిపోతాయి. శుభమస్తు.